अवामी चोटी। इस वक्त इमरान खान को पाकिस्तान की जरूरत नहीं है, बल्कि पाकिस्तान को इमरान खान की जरूरत है। अवाम तैयार है, अवामी चोटी रखने वाले लीडर को रिहा किया जाए फौरी तौर के ऊपर। अवाम निकलेगी। इस वक्त इमरान खान को पाकिस्तान की जरूरत नहीं है, बल्कि पाकिस्तान को इमरान खान की जरूरत है। अवाम तैयार है, अवामी चोटी रखने वाले लीडर को रिहा किया जाए फौरी तौर के ऊपर। కృష్ణ, వాట్స్ దేర్ ప్రాబ్లం? వాళ్ళ సమస్య ఏంటి? వెంటనే విడుదల చేయాలి ఇమ్రాన్ ఖాన్ ని. ఇప్పుడు పాకిస్తాన్ కి ఇమ్రాన్ ఖాన్ అవసరం ఎంత ఉంది? ఇమ్రాన్ ఖాన్ కి పాకిస్తాన్ అవసరం లేదు, కానీ పాకిస్తాన్ కి మాత్రం ఇమ్రాన్ ఖాన్ అవసరం ఎంత ఉంది? ఇమ్రాన్ ఖాన్ వచ్చేస్తే ఏంటి, భారత్ మీద యుద్ధం చేసేస్తాడన్నా? అట్లా అంటే ఆ సెన్స్ తో వాళ్ళు మాట్లాడలేదు, కానీ వాళ్ళ నాయకుడిని విడుదల చేయాలి, పాకిస్తాన్ సంబంధించినటువంటి అది లేదు. కాకపోతే ఆ పరిణామాలను కూడా ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి టాప్ లీడర్షిప్ అంతా కూడా గమనిస్తోంది. అక్కడ పాకిస్తాన్ లో ఉన్నటువంటి సమాచారం అంటే ఇది వాళ్ళు మన టీవీల ద్వారా తెలుసుకోవడం, లేకపోతే ఇంకోటి కాదు, వాళ్ళ ఓన్ నెట్వర్క్ ఉంది, వాళ్ళ హాట్ లైన్లు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళ హాట్ లైన్లు ఏదైతే ఇప్పుడు ఇంటెల్ ఇన్పుట్స్ కానీ రా డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళని కానీ వీళ్ళందరూ కూడా ఇస్లామాబాద్ నుంచి వాళ్ళకి పిఎంఓకి, తర్వాత రక్షణ శాఖకి, సిడిఎస్ కి వీళ్ళందరూ కూడా సమాచారం ఇస్తున్నారు. ఇంటర్నల్ గా అక్కడ జరుగుతున్నటువంటి సమాచారం అంతా కూడా ఇక్కడ నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ కి వస్తుంది, పిఎంఓ కూడా వస్తుంది. సో దాన్ని అంచనా వేసుకొని ఈ రాత్రి ఎట్లా మనం ముందుకెళ్ళాలి, తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిణామాలు ఎలా ఎవాల్వ్ అవుతాయి, తర్వాత ఈ ఎమర్జీ అవుతున్నటువంటి ఈ సిచ్యువేషన్ ఎలా కంట్రోల్ చేయాలి అంటే మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితి మాత్రం మనం కొంతమంది ఆలోచిస్తారు, కానీ వాళ్ళు రేపు ఎల్లుండి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని, ఒక రోడ్ మ్యాప్ ని కూడా తయారు చేసుకున్నారు, దాని ప్రకారం వెళ్తున్నారు. కానీ ఇప్పుడు ఈ అటాక్ తర్వాత, వాళ్ళు అటాక్ చేసిన తర్వాత మనం చేసినటువంటి అటాక్ ఎంత నష్టం జరిగింది, దానికి సంబంధించినటువంటి విజువల్స్ కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి ప్రకటన కూడా రేపు వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా వచ్చినప్పుడు ఏం చేయాలి, రేపు దీన్ని అంతర్జాతీయ సమాజం ముందు మనం ఎట్లా దీన్ని ప్రొజెక్ట్ చేయాలి, వీటన్నిటి గురించే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టాప్ లీడర్స్ అంతా కూడా ఆలోచిస్తున్నారు. ఈ రాత్రి అంతా కూడా వాళ్ళు కాలరాత్రి అంటే వాళ్ళు ఇక ఈ రోజంతా మెలకుగానే ఉండి ఈ పరిణామాలను పరిశీలిస్తున్నారు. నిజంగా పాకిస్తాన్ లో అంతర్యుద్ధం లేకపోతే అంతర్గతంగా సమస్యలు తలెత్తితే మాత్రం అది భారత్ కి అయితే కొంత మన పని కాస్త తగ్గించినట్టు. ఇందాక మీరు అన్నట్టు ఆయన ఏదైతే మునీర్ వెళ్ళిపోయి కొత్త అదే అంటే మునీర్ తీసుకెళ్లి దాచేశారు, షంషాద్ మీర్జా వచ్చాడు, పాక్ ప్రధానమంత్రి తీసుకెళ్లి బంకర్ లో దాచేశారు. ఈ పరిణామాలు కనుక ఇమ్రాన్ ఖాన్ బయటకు రావాలని గొడవ పెడుతున్నారు. అవి నిజమే అని కనుక తేలితే మాత్రం ఇక మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి వాళ్ళే యుద్ధం చేసుకొని వాళ్ళకి వాళ్ళే వెనక్కి పోయినట్టుగానే ఉంటుంది. దాన్ని కూడా పరిశీలిస్తున్నారు. సో ఇక్కడ రౌండ్ ది క్లాక్ ఢిల్లీ నుంచి అయితే ఉంది. ఇప్పుడు ఎవరు కూడా అంటే దీనికి ఒక ముగింపు అయితే పలకాల్సినటువంటి అవసరం ఉంది అనేది. అంటే ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టినప్పుడు కానీ లేకపోతే సింధూర్ మొదలు పెట్టాలని భావించినప్పుడు కానీ భారత్ యొక్క ఉద్దేశం ఒకటి ఉంది, ఇక ఉగ్రవాదం అన్న పేరుతో ఇక తిరిగి రాకూడదు. ఉగ్రవాదం కూకటి వెళ్తూ ఉగ్రవాదానికి